హాయ్ అండి. బంగాళదుంప కర్రీ చాలా టేస్టీగా, కలర్ఫుల్‌గా చాలా బావుందండి. నేను చేసింది వీడియో తీసి మీకు చూపిస్తున్నానండి. అంటే అందరూ చేసుకునేదేనండి. ఇందులో వెరైటీ ఏమి చేయలేదు నేను. కాకపోతే కొంచెం మీతో మాట మంతి హ్మ్, చేసుకోవడం కోసం నేను ఇది చూపిస్తున్నాను. మామూలుగానే వండానండి. ఉల్లిపాయలేపేసి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి, బంగాళదుంపలేసి, ఉప్పు కారం వేసి, కొద్దిగా వాటర్ వేసి, మసాలా వేసి ఆఫ్ చేశాను గ్యాస్ అంతేనండి. ఏమీ కాదండి. కాకపోతే ఏంటనంటేనండి, మా చిన్నప్పుడు ప్రతి ఫంక్షన్‌లోని కూడా తప్పకుండా బంగాళదుంప కర్రీ అయితే మాత్రం తప్పకుండా ఉండేదండి. బంగాళదుంప కర్రీ, గుత్తొంకాయ కర్రీ, వంకాయ బఠానీ చాలా ఫేమస్ అనమాట అండి. ప్రతి ఫంక్షన్‌లోని బూర్లు అంటే 1980, 90 ఆ టైంలో చెప్తున్నానండి. ఇప్పుడైతే చాలా ఐటెమ్స్ ఏసేస్తున్నారండి. విస్తర నిండా వడ్డించేస్తున్నారు. తిన్నా తినకపోయినా అంతా వేస్ట్ అయిపోతుంది. ఒకప్పుడైతే చాలా బాగుండేయండి. విస్తరలో 3 బూరెలు ఏసేవారు. సింపుల్‌గా ఒక స్వీటు అలా ఏసేవారు. ఇప్పుడైతే చాలా ఐటెమ్స్ ఏసేస్తున్నారండి. కానీ బంగాళదుంప కూర అయితే మాత్రం ఇది ఆంధ్ర వంటలాగా ఇంక మనందరికీ చాలా తెలిసిన కూరేనండి. 180 మందికైతే మాత్రం బంగాళదుంప కూర అంటే చాలా ఇష్టమండి. కొంచెం ఇప్పుడు వాడడం తగ్గించారండి. మోకాళ్ళ నొప్పులని, మెడ నొప్పులని, నడుము నొప్పి ఇలాంటి నొప్పులు, వాతం నొప్పులుంటే ఎక్కువవుతాయని బంగాళదుంప కూర తగ్గించారండి. కానీ చూడగానే నోరూరి తప్పకుండా తినాలనిపిస్తదండి. తినలేం కానీ తినడానికి లేదు కానీ ఇప్పుడు ఎక్కువ. కానీ చాలా మందికి ఇష్టమైన కూర అయితే బంగాళదుంప కూర అనమాట అండి. ఇంతకీ మీరెలా చేస్తారో నాకు చెప్పండి. నేను ట్రై చేసి చూస్తానండి. మీరు ఏ విధంగా వండుతారో చెప్పండి. చూడండి బంగాళదుంప కూరలో అయితే మాత్రం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. డాక్టర్స్ ఏమో ఆయిల్ ఎక్కువ వాడొద్దంటారండి. ఈ ఆయిల్ లేకపోతే బంగాళదుంప కూర అయితే మాత్రం టేస్ట్ రాదండి. చూడండి తగినంత ఆయిల్ వేయాలి. బంగాళదుంప మెత్తగా ఉడకకూడదండి. కొంచెం బాగా మెత్తగా ఉడికిపోయినా బంగాళదుంప అంత బాగోదు. నేనైతే అటు ఇటుగా ఉడకబెడతానండి. పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. మనకు తెలియంది ఏముందండి, ప్రతి ఒక్కరికి బంగాళదుంప కూర గురించి తెలుసు అనమాట అండి. అయితే మీతో కొంచెం ముచ్చటించుకుందామని నేను ఈ వీడియో చేశానండి. ఏదో ఒక పాట పెట్టి వీడియో తీసేసి అప్లోడ్ చేసేద్దామంటే ప్రతిదానికి పాటలు పెట్టకూడదు, కాపీ రైట్స్ పడిపోతాయి అంటారు, మన ఓన్ వాయిస్ ఇవ్వాలి అంటారు. అందుకే ట్రై చేస్తున్నానండి. దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే చూస్తున్నారు కానండి లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదండి. చూడండి కూర ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి. ఇది మా పాత కారమేనండి. కొత్త కారం అయితే నేను ఇంకా ఓపెన్ చేయలేదండి. కానీ కలర్ ఏం చేంజ్ అవ్వలేదండి. మా కారం పాత కారం కొత్త కారం లాగే ఉందండి. అది కూడా కొంచెం మసాలా లాస్ట్లో కొద్దిగా వేసాను అనమాట అండి. చాలా బాగుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా ఉందో. నచ్చితే లైక్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ, నమస్తే.